ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా హాట్ టాపిక్గా ఉన్నాయంటే అనర్హత వేటుబడ్డ ఎమ్మెల్యేలకి స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్. సో దానిపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక పాపం ఈ 10 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళో లేదంటే బీఆర్ఎస్ వాళ్ళో బయటికి చెప్పుకోలేని కన్ఫ్యూజన్. ఇన్ కేస్ చెప్పుకుంటే మళ్ళీ బీఆర్ఎస్కి ఆయుధంగా మారే పరిస్థితి. సో అట్లాంటి సిచ్యువేషన్లో అధిష్టానం కూడా షటప్ అండ్ సిట్ డౌన్ అని వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చింది. అందుకని ఎవ్వరూ ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు. అట్లాంటి పరిస్థితిలో అడ్లూరి లక్ష్మణ్ ఒక కామెంట్ చేసిండు. అసలే జగిత్యాల సంజయ్కి ఉండే పరిస్థితిలో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. పోనీ సొంత పార్టీ ఒక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత కూడా సొంత పార్టీలో కూడా ఆయనకు అనుకూలమైన పరిస్థితులు లేవు. సో హైదరాబాద్లో వచ్చి చేరితే ఆయన రోజు పొద్దున్న లేస్తే తిరగాల్సింది నియోజకవర్గంలో. అక్కడుండే నియోజకవర్గంలోనే ఆయనకి ఇంకొక సీనియర్ నాయకులకి పొంతన లేదు. అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ సీనియర్ నాయకులకు సంబంధించిన కార్యకర్తలే ఈయనకి ఉప్పు నిప్పులా ఉండే పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్న సంజయ్ని మళ్ళీ ఇరకాటంలో పెట్టేటట్టు అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్ ఉన్నాయి. సో ఆ కామెంట్స్ ఏంటి అని చూడండి. ముఖ్యమంత్రి గారు కలవాలంటే కలవలేని మంత్రులు ఇక నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరిట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు. ఇక నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ అదనమాట. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంజయ్ అనేది చాలా క్లియర్ కట్గా ఆయనే పాపం కన్ఫ్యూజన్ స్టేటస్ ఆఫ్లా అడ్లూరి లక్ష్మణ్ చేసిన కామెంట్స్కి నేను నిజంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానా లేదంటే బీఆర్ఎస్ పార్టీయా, ఇప్పుడు నేను ఏ పార్టీ అని చెప్పుకోవాలి అని ఆయన ఆలోచిస్తున్న సందర్భంలో అడ్లూరి లక్ష్మణ్ ఒక క్లియర్గా అడిగే చెప్పింది ఏంటంటే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని ఒక డిక్లరేషన్ ఇచ్చిండు. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఇచ్చిన డిక్లరేషన్ ఇది. క్లారిటీ ఇస్తున్నాడు, జనాల క్లారిటీ ఇస్తుండా, ఆ నియోజకవర్గాలకు క్లారిటీ ఇస్తుండా అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈ టైంలో అసలే ఇది మళ్ళీ కోర్టులో ఎప్పుడు హీరింగ్కి వస్తుందా, దీనిపైన గట్టిగా ఎప్పుడు పోరాటం చేయాలా అండ్ స్పీకర్ని ఎట్లా ఎండగట్టాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో అడ్లూరి లక్ష్మణ్ చేసిన కామెంట్స్ అయితే చాలా కీలకంగా మారినాయి. అది కేవలం అడ్లూరి లక్ష్మణ్ చేసిన కామెంట్స్ పార్టీకి మాత్రమే కాదు, ఇప్పుడు పక్కన ఆయన కూర్చున్న సంజయ్కు కూడా ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే అట్లే ఉంది. పాపం సంజయ్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంతోషంలో పోయి అధికార పార్టీ ఉంది కదా అని కాంగ్రెస్లో చేరినా కూడా మనకి ఆయనని అపోజ్ చేస్తూ వచ్చిండ్రు. ఎంత అపోజ్ చేసిండ్రంటే ఆ సీనియర్ నాయకులు ఎవరు నేను చూపిస్తాను. అపోజ్ చేసిన క్రమంలో ఏకంగా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిన పరిస్థితి. ఇక ఆయన అలిగి కూర్చుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్ళి ఆయనను బతిమలాడి బుజ్జగించిన సిచ్యువేషన్స్. ఏకంగా నేను రాజీనామా చేస్తా, ఇది కాంగ్రెస్ అయినా అని విమర్శలు చేసిండ్రు. సో ఆయన ఎవరో కాదు, ఇగో జీవన్ రెడ్డి. అదే సందర్భం ఎప్పుడైతే ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జగిత్యాల నుంచి మీరు ఎట్లా సంజయ్ని నాకు చెప్పకుండా పార్టీలో చేర్చుకుంటారు అని ఫిరాయింపులకి అప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకం. ఇగో రోడ్డు మీద కూర్చొని బైఠాయించి నేను కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రాజీనామా చేస్తే నాకు ఈ పదవులు వద్దు, పార్టీ వద్దు అని ఆయన అలిగి కూర్చుంటే ఇక్కడ నుంచి మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి మళ్ళీ ఆయనను బతిమలాడి సెటరేట్ చేసి ఆయనతోటి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం. ఏకంగా ఆయనను బుజ్జగించడానికి పార్టీ మారిన జగిత్యాలకు సంబంధించిన సంజయ్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లు అసలే ఫేస్ చేస్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ అనర్హత వేటు ఒకవైపు అండ్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజల్లో ఎవరైనా గబల్న సార్ మీరు ఏ పార్టీ అని ఊర్లలో అడిగిర్రే అనుకోండి, ఆయన ఏ పార్టీ చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాడు. సో పార్టీ బీఆర్ఎస్ అయినా కండువ వేసుకొని తిరుగుతుంది మాత్రం కాంగ్రెస్దే. ఏమనంటే అభివృద్ధి కోసం మేము కలిసినామని చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో అడ్లూరి లక్ష్మణ్ చేసిన కామెంట్స్ చాలా క్లియర్ కట్గా జనాలకి ఏం చెప్పాలని అనుకుంటున్నాడో తెలియదు, కానీ ఆయనను మాత్రం ఇర్కాటంలో పెట్టిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇంత ఎపిసోడ్ జరుగుతున్నా కూడా జీవన్ రెడ్డి నాకు అసలే సంబంధం లేదు, ఈయన పైన అనర్హత వేటు పడినా కూడా నాకు అసలు సంబంధమే లేదు, పడితే నేను చూస్తా, ఫిరాయింపులకు ఇప్పటికైనా బ్రేక్ పడుతుంది అని ఆలోచించట్లో జీవన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నాడు, జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగానే ఉన్నాడు అండ్ నిరసన కార్యక్రమాలకు సంబంధించి పిలుపునిచ్చినప్పుడు కూడా రీసెంట్గా మనకి బీజేపీ పార్టీ ఆఫీసుల పైన ర్యాలీగా వెళ్ళి అక్కడ ధర్నాలు చేసే సిచ్యువేషన్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కూడా గ్రామ స్థాయిలో కనిపించినాయి, హైదరాబాద్లో కనిపించినాయి. సో అట్లాంటి కార్యక్రమాల్లో కూడా జీవన్ రెడ్డి వెళ్ళకుండా కామ్గా కూర్చున్న సిచ్యువేషన్. దానికి ఎవరు కారణం అంటే సంజయ్ కారణమని చెప్పుకొస్తున్నాడు. అండ్ ఇవాళ కూడా ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేస్తుంటే నిరసన కార్యక్రమాలు జరుగుతుంటే కూడా జీవన్ రెడ్డి ఆ నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. సో ఇంత జరుగుతున్న పార్టీ అధిష్టానం ఆయన పైన ఏమైనా ఫోకస్ పెట్టిందా, ఆయన పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు, పిలిచిన కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అండ్ సంజయ్ పైన జరుగుతున్న ఇష్యూస్కి ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నాడు అంటే అధిష్టానం కూడా ఆయనను పట్టించుకునే పరిస్థితి లేదు. సో ఎంతో సీనియర్ నాయకుడు అయినా కూడా గప్చుప్గా ఇంట్లో వరకు మాత్రమే పరిమితమైండు.
జీవన్ రెడ్డి. సో దీనికి కారణం సంజయే కాబట్టి సంజయ్ పైన ఎటువంటి విమర్శలు వచ్చినా ఆయన పైన వేటుపడ్డా కూడా అది స్వాగతిస్తాను అన్నట్టే జీవన్ రెడ్డి సైలెంట్గా ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నాడు. సో మరి జీవన్ రెడ్డి పక్కన పెట్టుకొని అడ్లూరి లక్ష్మణ్ చేసిన కామెంట్స్ చాలా సీరియస్ అయిన కామెంట్సే. మరి దీనిపైన బీఆర్ఎస్కు ఒక ఆయుధంగానే మారింది ఈయన చేసిన కామెంట్స్. అండ్ పక్కనే ఉండే నిజంగా నేను కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాడంటే సంజయ్ ఆ సిచ్యువేషన్లో లేడు. ఎందుకంటే పార్టీ అఫీషియల్గా రాజీనామా చేసి ఇంకొక అఫీషియల్గా పార్టీలో చేరకపోయినా కండువాలు మాత్రం కప్పుకున్న పరిస్థితి ఉంది. సో అందుకని నా గర్కా నా ఘాట్కా అని ఒక సామెత ఏదో ఉంటుంది కదా, సో దానికి అడాప్ట్ అయ్యే పరిస్థితి ఉంది సంజయ్.